పంచాంగం మే 3, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తేదీ షష్ఠి ఉదయం 7:52 వరకు నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 12:34 వరకు రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:38 వరకు యమగండం మధ్యాహ్నం 1:48 నుంచి 3:23 వరకు సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:33 రాశిఫలాలు ముందుగా మేషరాశి పెద్దల నుంచి ప్రోత్సాహాన్ని అందుకుంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటంతో ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులు స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృషభ రాశి ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అనుకోని ప్రయాణంతో బిజీగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కార్యాలయంలో పనులు సకాలంలో పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటారు. తదుపరి మిథున రాశి ఇతరులకు అప్పు ఇచ్చే ముందు ఆలోచించండి. కుటుంబ సభ్యులు మిత్రులతో సమయాన్ని గడుపుతారు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. ఈ రోజు రాశివారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మంచి భవిష్యత్తు కోసం తగిన ప్రణాళికను రూపొందించండి. తదుపరి కర్కాటక రాశి ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ రాశి వారు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. బంధువుల నుంచి బహుమతులు అందుకుంటారు. ఈ రాశి వారు ప్రేమానుభూతి పొందుతారు. కుటుంబ సభ్యులతో చేసిన విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది. మేషరాశి వారు పెద్దల నుంచి ప్రోత్సాహాన్ని అందుకుంటారు. వృషభ రాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. మిథున రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు బంధువుల నుంచి బహుమతులను అందుకుంటారు. సింహరాశి అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. బంధువులతో మంచి సంబంధాలు పెంపొందించుకోండి. ఈ రాశి వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయండి. తదుపరి కన్యారాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఈ రాశివారు క్రీడల పట్ల ఆకర్షితులవుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు వ్యాపార పెట్టుబడులపై ఆలోచనలు చేస్తారు. స్నేహితులు సహకారంతో సంతోషంగా ఉంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. వైవాహిక జీవితంలో పరస్పర అంగీకారంతో ముందుకు సాగుతారు. తదుపరి తులారాశి ఏ పనినైనా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఈ రాశివారు ప్రేమానుభూతి పొందుతారు. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. అశుభవార్తతో నిరాశగా ఉంటారు. వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. తదుపరి వృశ్చిక రాశి గతంలో ఇతరులకిచ్చిన అప్పులను తిరిగి పొందుతారు. కొత్త ప్రాజెక్టుల కోసం నిధులు అడుగుతారు. ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తు కోసం ప్రణాళికను రూపొందించుకొని ఆచరణలో పెట్టండి. సింహరాశి వారు అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. కన్యారాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. తులారాశి వారు స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. వృశ్చిక రాశి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ధనుస్సు రాశి విజయం సాధించేందుకు లక్ష్యం వైపు నడుస్తారు. అనుకున్న లక్ష్యం సాధించేందుకు నైపుణ్యాలు ఆలోచనలు పెంపొందించుకోండి. ఆర్థికాభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తారు. బంధువులతో మంచి అనుబంధాలు పెంపొందించుకోండి. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారి జీవితంలో అనుకూల మార్పులు సంభవించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మకర రాశి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సన్నిహితుల సలహాలతో ధనాన్ని సంపాదిస్తారు. బిజీ షెడ్యూల్లో మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి. ఈ రాశి వారు ప్రేమానుభూతి పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం ప్రకృతిలో సమయాన్ని గడుపుతారు. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. తదుపరి కుంభరాశి ఖాళీ సమయం అనుభూతి పొందుతారు. ఈ రాశి వారు ధనాన్ని సంపాదించడంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఈ రాశి వారు ఒక శుభవార్త వింటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మీనరాశి నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఈ రాశివారు జ్ఞాపకాలతో జీవిస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ధనుస్సు రాశివారు విజయం సాధించేందుకు లక్ష్యం వైపు నడుస్తారు. మకర రాశివారు స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. కుంభరాశివారు ఖాళీ సమయంలో పుస్తకాలతో కాలక్షేపం చేస్తారు. మీనరాశివారు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.